ఒక నిశ్శబ్దమైన ఊరు. పచ్చని చెట్లు, ప్రశాంతమైన సముద్ర తీరంతో అలరించే ఈ ఊరిలో రాము అనే ఓ పడవ యజమాని ఉండేవాడు. తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు. పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది. ఏమీ అడగకుండా ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. రెండో రోజు రాము తన పడవను చూసి సంతోషించాడు. పిల్లలు సముద్రంలో పడవను తీసుకెళ్లి వేటకు వెళ్లారు. ఆ రోజంతా రాము పనిలో మునిగిపోయి పిల్లల గురించి ఆలోచించకపోయాడు. సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాలేదు. రాముకు హృదయం భయంతో నిండిపోయింది. ఏమైంది? పడవలో ఎక్కడైనా సమస్య ఉందా? రంధ్రం గురించి నాకెందుకు గుర్తు రాలేదు అని తనను తాను నిందించుకున్నాడు. రాత్రి సమయానికి పిల్లలు సురక్షితంగా తిరిగి వచ్చారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూసి రాముకు ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడే రాముకు తెలిసింది, సీతారాం నిశ్శబ్దంగా కేవలం రంగు పనికే కాకుండా ఆ చిన్న రంధ్రం కూడా పూడ్చినట్లు. మరుసటి రోజు సీతారాం పనిమీద ఉండగా రాము అతని దగ్గరికి వెళ్లి చేతిలో 1,00,000 పెట్టి ఇచ్చాడు. సీతారాం, ఇది నీకోసం అన్నాడు రాము. అరే, ఇది ఎందుకు? రంగు పనికి డబ్బు అప్పటికే ఇచ్చారుగా అని ఆశ్చర్యంగా అన్నాడు సీతారాం. ఇది రంగు పనికి కాదు, నువ్వు పడవ రంధ్రం పూడ్చినందుకు. అది చాలా చిన్న పని, అందుకే డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదు అని సీతారాం వినయంగా అన్నాడు. రాము కన్నీళ్లతో అతని చేతిని పట్టుకుని అన్నాడు, మిత్రమా, నీకు అర్థం కావడం లేదు. నేను నా పిల్లలను ప్రమాదంలోకి పంపానని తెలిసి గుండె ఆగిపోతుందనిపించింది. వాళ్ళు సురక్షితంగా తిరిగి రావడానికి కారణం నీ సహాయం. నువ్వు ఆ రంధ్రాన్ని సరిచేయకపోయి ఉంటే నా పిల్లలను కోల్పోయేవాడిని. సీతారాం నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన చిన్న పని ఎవరి జీవితాన్ని ఎలా కాపాడిందో ఇప్పుడే అర్థమైంది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎంత చిన్న సహాయం అయినా అది ఎవరికో ఒకరికి గొప్ప ప్రాణదాయకంగా మారవచ్చు. ఎవరు, ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలు లేకుండా చేసే సహాయం అనూహ్యమైన మార్గాల్లో మనుషుల జీవితాలను మార్చగలదు. మీ చేతిలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించి ఎప్పుడు అవసరమైన వారికి సహాయం చెయ్యండి. అది ఒకరి జీవితాన్ని కాపాడే గొప్ప పని అవుతుంది. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చిన్న పనులు ఎలా జీవితాలను మార్చగలవో తెలుసుకోండి.